డిఐజీ అమ్మిరెడ్డిని, దానికి ముందు ఇంకో నలుగురు పరమేశ్వర్ రెడ్డి గారు, ముగ్గురు నలుగురు రెడ్డిని అంటే ఎస్పీలని మార్చేశారు. సో దాంతో ఎన్నికలు మనసులో మాట ఇంకా అక్రమాలకి లేదని మరి ఎన్నికలు అధికారులను మార్చేస్తున్నారు. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేదో నాకు చాలా బాధగా ఉంది. నేను బటన్ నొక్కినా సరే డబ్బులు వెళ్ళలేదు అని గద్గద స్వరంతో మరి ఎప్పుడు కూడా అహంకారం మరి మొహలోంచి అహంకారం తేనె పట్టులోంచి తేనె కారినట్టు అతని మొహంలోంచి అహంకారం కారుతూ ఉంటుంది. కానీ చాలా పాపం నిర్భాగ్యులాగా ఎక్స్ప్రెషన్ దాచుకోలేకపోయాడు. ఆ మొహం చూస్తే అర్థమైపోయింది ఇంకేతను రాడన్న సంగతి అతనికి తెలిసిపోయిందని. అది ఇప్పుడు మరి ఆయన ఈ సమయంలో మరి వెళ్తే మరి తిరిగి రారన్న భయం మరి ఏమన్నా సిబిఐకి వచ్చిందేమో. మరి సిబిఐ అబ్జెక్ట్ చేసినప్పుడు మరి ఆ జడ్జి గారు ఇప్పుడు 14వ తారీఖుకి వాయిదా వేసాయంట. అంటే పోలింగ్ అయిన తర్వాత మరి ఎగ్జిట్ పోల్ వెంటనే రాదుగా, 1వ తారీఖు దాకా రాదు. మరి ఎందుకన్నా మరి మన పోలింగ్ అయిన తర్వాత మరి వాళ్ళు డెసిషన్ చెప్తారన్నారు. ఏదైనా మరి ఈ సమయంలో మరి వారికి విదేశాలకు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వటం సమంజసం కాదేమో. ఇక్కడ రామాయణంలో పిడకల వేటలాగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు సంబంధించింది. నేను సుప్రీంకోర్టులో వేయటం జరిగింది. అది మళ్ళీ వాయిదా పడింది ఆగస్టుకి. లోవర్ కోర్టులో సిబిఐ కోర్టులో తొందరగా తేల్చండి రా బాబు, ఆ డిశ్చార్జ్ పిటిషన్లు తొందరగా క్లియర్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీకు గుర్తుంది కదా, డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ చేయమన్నారు. ఆగస్టు 5కి పోస్ట్ చేశారు. ఈలోపు ఇక్కడ ఏమైంది, సుప్రీంకోర్టు ఆర్డర్